Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sinkaravam. Wake up, get up, rise in English. 29th October 2025. New chapter on Turkey and the Kurdistan workers party's announcement. ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అయిందట. Turkey must ease restrictions. Ease means free. In the Kurdish region. Kurdish region లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేయాలి. ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్, అందులోంచి వచ్చినదే ఈజీ. ఈజీ అనేటువంటిది యాడ్జెక్టివ్. అండ్ రిలీజ్ ఓకెలాన్. చూద్దాం ఏముంటుందో. Yes, my dear friends. The Kurdistan Workers' Party's announcement that it would withdraw all its fighters from Turkey to northern Iraq marks a significant step in the peace process between Kurdish militants and the Turkish state. When the group's imprisoned leader Abdullah Öcalan called on the PKK to disarm and dissolve in February, many doubted whether the outfit would honor his appeal. It has been waging an insurgency for decades, but in March its executive committee declared that none of our forces will take armed action unless attacked. On May 12th, the group announced its full dissolution and that its demands could be met through democratic politics. Its fighters even held a symbolic weapons destruction ceremony. Symbolic weapons destruction ceremony. నాకు ఏదో గుర్తొచ్చింది, రాస్తాను, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తా. బరీ ద హ్యాట్షెట్. The group's demands have changed over the years. An initial demand for an independent state for the Kurds was later moderated to greater rights and limited autonomy for the Kurdish region. But decades of violence, which claimed some 50,000 lives, seem to have blunted the PKK's appetite for insurgency. Now, okay, చూడండి అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి ఇలా చూడండి. ద కుర్దిషన్ వర్కర్ పార్టీస్, దాని పేరు పీకేకే, అనౌన్స్మెంట్ దట్ అనౌన్స్డ్ ఇట్ వుడ్ విత్డ్రా చేసుకుంటుందట ఆల్ ఇట్స్ ఫైటర్స్, తన యొక్క ఫైటర్స్ అందరినీ, ఫ్రమ్ తుర్కీ, ఆ తుర్కీలో ఉన్నటువంటి తన యొక్క పీకేకే యొక్క ఫైటర్స్ని విత్డ్రా చేసుకుంటున్నామని పీకేకే అనౌన్స్ చేసింది. ఎక్కడికి తీసుకుపోతుంది? ఫ్రమ్ తుర్కీ టు నార్థర్న్ ఇరాక్, తుర్కీ నుండి నార్థర్న్ ఇరాక్ వరకు ఉన్న తన కుర్దు పీకేకే ఫైటర్స్ అందరినీ విత్డ్రా చేసుకుంటున్నామని పీకేకే అనౌన్స్ చేసింది. మార్క్స్ a significant step in the peace process
వారి మధ్య జరుగుతున్న ఈ శాంతి ఒప్పందం విషయంలో, పీస్ ప్రాసెస్లో ఇది చాలా ముఖ్యమైన స్టెప్, వైటల్ ఇంపార్టెంట్ స్టెప్ బిట్వీన్ కుర్దిష్ మిలిటెంట్స్ అండ్ తుర్కిష్ స్టేట్. టర్కీ అనే స్టేట్కి కుర్దిష్ మిలిటెంట్స్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్యలో ఒక మంచి అగ్రిమెంట్ వచ్చింది, పీస్ ప్రాసెస్ నడుస్తోంది. అందులో భాగంగా తమ యొక్క ఫైటర్స్ని తుర్కీ నుండి నార్థర్న్ ఇరాక్ మధ్యలో ఉన్న వీళ్ళందరినీ కూడా విత్డ్రా చేసుకుంటున్నామని పీకేకే అనౌన్స్ చేసింది. When the group's imprisoned leader jailed leader Abdullah Öcalan called on the PKK to disarm. Leader చెప్పాడట Abdullah, disarm, leave the weapons, disarm, leave the arms and dissolve. ఇక చాలు మనకి డిజాల్వ్ చేద్దాం, వదిలేద్దాం అన్నాడు. ఇన్ ఫిబ్రవరి మెనీ డౌటెడ్, చాలా మందికి డౌట్ ఉంది, వెదర్ ద అవుట్ఫిట్ అంటే పీకేకే వుడ్ ఆనర్ హిజ్ అపీల్, అతని యొక్క అపీల్ రిక్వెస్ట్ ని పీకేకే ఆనర్ చేస్తుందా. వీడు చెప్పాడు సరే, పీకేకే దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా అతడి అపీల్ అని చాలా మంది డౌట్ ఫీల్ అయ్యారు. ఇట్ హ్యాస్ బీన్ వేజింగ్ an insurgency, that is intrusion. For decades, దశాబ్దాలుగా అది ఏం చేస్తోంది, ఏమి వేచి చేస్తోందయ్యా అంటే ఈ చొరబాటులు అనేవి పెంచుకుంటోంది, ఆ యొక్క ప్రాంతంలోకి చొరబడింది, ఆక్రమించుకుంటోంది. బట్ ఇన్ మార్చ్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డిక్లేర్డ్ that none of our forces, singular, will take armed action unless attacked. మార్చిలో వారు అనౌన్స్ చేశారట, మాలో ఎవ్వరము కూడా ఆయుధాలు ముట్టుకోము అన్లెస్ అటాక్డ్. మరి అనవసరంగా అటాక్ చేస్తే మేము కూడా ఆర్మ్స్ తీసుకుంటాం, ఒకవేళ మీరెవరు అటాక్ చేయకపోతే మేము కూడా ఆయుధాలు పట్టము అని ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నారు, డిక్లేర్ చేశారు. ఆన్ May 12th ద గ్రూప్ అనౌన్స్డ్ ఇట్స్ ఫుల్ డిజల్యూషన్ అవుతున్నారు అంటే అక్కడి నుంచి పూర్తిగా విరమించుకుంటున్నారు. డిజల్యూషన్, విరమణ, తమ యొక్క విరమణని కంప్లీట్గా వెనక్కి వచ్చేయడాన్ని పూర్తిగా అనౌన్స్ చేసింది విరమణ. అండ్ దట్ ఇట్స్ డిమాండ్స్ కుడ్ బి మెట్ త్రూ డెమోక్రటిక్ పాలిటిక్స్. సరే, మరి ఇంతకాలం దశాబ్దాలుగా యుద్ధాలు చేశారుగా, ఎందుకు వెనక్కి వస్తున్నారు అంటే మా డిమాండ్స్ని మేము సాధించుకుంటాం, కానీ ప్రజాస్వామ్యయుతమైన రాజకీయాలతోనే, పోరాటంతో కాదు, యుద్ధంతో కాదు. ఇట్స్ ఫైటర్స్ ఈవెన్ హెల్డ్ ఎ సింబాలిక్ వెపన్ డిస్ట్రక్షన్ సెరమనీ. పీకే యొక్క ఫైటర్స్ అందరూ ఏం చేశారట, తమ దగ్గరున్న ఆయుధాలన్నీ ఒక చోటకి తీసుకొచ్చి వాటిని డిస్ట్రాయ్ చేసే ఒక సెరమనీ కూడా చేశారట. దాన్నే మనం బరీదా హట్చెట్ అంటాం, ఉన్న ఆయుధాలన్నీ పాతిపెట్టేయడము అని అర్థం. సో దీన్నే పీస్కి సింబల్గా వారు ఆయుధాలన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేశారు, ఒక సెరమనీ సెలబ్రేట్ చేశారు. ద గ్రూప్స్ డిమాండ్స్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ ద ఇయర్స్. మొదటిలో ఉన్న డిమాండ్స్ వేరు, ఓవర్ ద ఇయర్స్ వారి యొక్క డిమాండ్స్ కూడా మారిపోయాయి. ఇనీషియల్ డిమాండ్ ఫర్ అన్ ఇండిపెండెంట్ స్టేట్, ప్రారంభంలో వారి డిమాండ్ ఏమిటయ్యా అంటే మాకు ఇండిపెండెంట్ స్టేట్ కావాలి ఫర్ ద కుర్డ్స్. వాజ్ లేటర్, తరువాత మోడరేటెడ్ టు గ్రేటర్ రైట్స్, ముందుగా మా ప్రాంతం మాకు ఇవ్వండి, మేమే పరిపాలించుకుంటామన్నారు. ఆ తర్వాత అది మారిపోయింది, మాకు హక్కులు కావాలి అన్నారు. లిమిటెడ్ అటానమీ ఫర్ ద కుర్దిష్ రీజియన్, మేమున్న దాంట్లో మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి, కంప్లీట్ ఇండిపెండెన్స్ వద్దు, అటానమీ ఇండిపెండెన్స్.
ఎలా ఉండాలంటే లిమిటెడ్ ఇండిపెండెన్స్ అన్నాడు. ముందైతే కంప్లీట్ ఇండిపెండెన్స్, లేటర్ డేస్లో వాళ్ళు ఏమడిగారు, లిమిటెడ్ అటానమీ ఫర్ ద కుర్దిష్ రీజియన్. బట్ డికేడ్స్ ఆఫ్ వైలెన్స్, అనేక దశాబ్దాలుగా జరిగిన హింస, విచ్ క్లైమ్డ్ సమ్ 50,000 లైఫ్స్, 50,000 మంది మరణించారు. ఇవన్నీ కూడా సీమ్ టు హ్యావ్ బ్లంటెడ్ ద PKK's appetite ఫర్ ఇన్సర్జెన్సీ. ఆక్రమించుకుందామనుకునే వారి కోరిక, అపటైట్ హంగర్ని తెలియజేస్తుంది, అపటైట్ ఆకలిని తెలియజేస్తుంది. అది కాస్త బ్లంటెడ్ అయిపోయిందట. దేని వలన? వైలెన్స్ వలన. జరిగిన వైలెన్స్ వలన 50,000 మంది మరణించున్నారు. ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు ఇది అనవసరమని వారికి ఏదైతే విపరీతమైన కోరిక ఉండేదో ఆక్రమించుకుందామని, అది కాస్త ఇప్పుడు ఏమైంది, బ్లంటెడ్ అయింది. దట్ వాజ్ స్టాప్డ్. సీమ్ టు హ్యావ్ బ్లంటెడ్, అదే ఆపిందేమో, అదే వారి యొక్క కోరికని, వారి యొక్క ఆకలిని ఆపివేసిందట. దట్ ఈస్ Mr. Öcalan has been in jail since his capture in February 1999. ఫిబ్రవరి 1999 నుంచి కూడా ఒకలాన్ అనే ఆయన ఎక్కడున్నాడు? జైల్లో. క్యాప్చర్ చేశారు అప్పుడు ఆయన్ని, దట్ ఈస్ అరెస్ట్ చేశారు. వైల్ మోస్ట్ ఆఫ్ ద గ్రూప్స్ సీనియర్ కమాండర్స్ ఆపరేట్ ఫ్రమ్ నార్థరన్ ఇరాక్, చాలా మంది నార్థరన్ ఇరాక్ నుండే వారు ఆపరేట్ చేస్తుండగా, విచ్ ఈజ్ పీరియాడికల్లీ బాంబ్డ్ బై తుర్కియా. టర్కీ వారు అక్కడ పీరియాడికల్గా కొద్ది గ్యాప్స్లో ఏం చేశారయ్యా అంటే బాంబింగ్ చేశారు ఆ ప్రాంతం మీద. పొలిటికల్ గ్రూప్స్ లింక్డ్ టు ద PKK హ్యావ్ ఫేస్డ్ సస్టైన్డ్ క్రాక్ డౌన్స్ ఇన్సైడ్ తుర్కియా. ఎవరైతే PKKకి సపోర్ట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్ క్రాక్ డౌన్స్ ఫేస్ చేశాయి ఇన్సైడ్ టర్కియా. సస్టైన్డ్గా కంటిన్యూస్గా అవి కూడా సెట్ బ్యాక్స్ చూసాయి. Turkey's President Erdogan has called the PKK's decision to disarm an irreversible turning point. టర్కీ ప్రెసిడెంట్ దానికి వెల్కమ్ చెప్తూ అన్నాడు, వారు ఆయుధాలు వదిలిపెట్టేయడం అనేటువంటిది అద్భుతమైన టర్నింగ్ పాయింట్, విచ్ కెనాట్ బి రివర్స్డ్. దాని మళ్ళా రివర్స్ అవ్వనివ్వం, ఇక మళ్ళా వాళ్ళ ఆయుధాలు పట్టుకోనివ్వం అని ఇటుపక్క నుంచి కూడా టర్కీ యొక్క ప్రెసిడెంట్ చెప్తున్నారు. He has also appointed a 51-member cross-party parliamentary commission to chart the path forward. 51 మందితో అన్ని పార్టీల నుంచి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ టు డ్రా అనర్థం, టు డ్రా ద పాత్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించమని ఒక 51 మెంబర్ కమిటీని వేశాడు. బట్ ద రెబల్స్ ఆర్ ప్రెస్సింగ్ ఫర్ faster and firmer legislative action that would allow them to join democratic politics. కానీ ఈ కుర్దిష్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టర్స్, ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, వారు ప్రెస్సింగ్, దేనికోసం ప్రెస్ చేస్తున్నారు, ఫాస్ట్గా ఫర్మ్గా ఒక లెజిస్లేటివ్ యాక్ట్ తీసుకురండి, దాని వలన మేము డెమోక్రటిక్ పాలిటిక్స్లో జాయిన్ అవుతాం. ప్రజాస్వామ్యమైన రాజకీయాల్లో మేము రావాలి అంటే త్వరితగతిన ఒక లెజిస్లేషన్ రావాలి. Turkey's southeastern Kurdish regions have endured decades of military operations. ఇక్కడ చాలా కాలంగా ఆగకుండా సౌత్ ఈస్టర్న్ రీజియన్లో అవి డికేడ్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ని చూసి ఉన్నాయి. డిస్ప్లేస్మెంట్ ఉంది అక్కడ, అండ్ ఎకనామిక్ స్టాగ్నేషన్ ఉంది. మిలిటరీ ఆపరేషన్సే కాదు, అక్కడి నుంచి ప్రజలు మరొక ప్రాంతానికి వలస వెళ్ళిపోవడము, లేదా ఎకనామిక్ స్టాగ్నేషన్, ఆర్థిక స్తబ్దత అనేది ఉంది. ఆర్థికంగా ముందుకి వెనక్కి పోలేకపోతోంది. దే డిజర్వ్ పీస్, వారికి కావలసినటువంటిది పీస్, శాంతి. ద PKK ఈజ్ స్టిల్ ఏ బ్యాన్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ టుర్కియా అండ్ allied కంట్రీస్. టర్కీలో కానీ దాని యొక్క allied కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ ఇప్పటికీ PKK అనేటువంటిది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ముందుగా దాని మీద బ్యాన్ లిఫ్ట్ చేయాలి,
తర్వాత లెజిస్లేషన్ తీసుకురావాలి, ఆ తర్వాత కుర్దిష్కి డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఒక అవకాశం ఇవ్వాలి. ఇది ఒక న్యూ చాప్టర్. ఇది ఇక్కడ ఎడిటర్ మనకి ఈరోజు ప్రజెంట్ చేసినటువంటిది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద para jumble ఫర్ టుడే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ యువర్ para jumble. ట్రై, ఒక్కసారి మీరు ప్రయత్నించండి అమ్మా. డెఫినెట్లీ ఐ టెల్ యూ ద ఆన్సర్. విల్ హ్యావ్ టు అనేది ఫ్యూచర్ అమ్మా, దీంతో స్టార్ట్ చేయలేం. ఆర్ లైక్లీ టు బి కూడా ఫ్యూచర్ ఏనమ్మా, దాంతో స్టార్ట్ చేయలేం. ఇది మే డ్రాప్ నెక్స్ట్ సీజన్ అన్నాడమ్మా, అది కూడా కాదు. డీకి వస్తే ద ఎస్టిమేటెడ్ షుగర్ ప్రొడక్షన్ దిస్ ఇయర్ 32.9 million tons as against the domestic consumption of 26 million tons. పూర్వం 26 మిలియన్ ఉంది, ఇప్పుడు 32.9 million ప్రొడక్షన్ ఉంది. ఈ మే డ్రాప్ లోంచి నేను డిక్లైన్ లోకి వెళ్తా. ఎక్కడో అక్కడ సి తర్వాత ఈ రావాలి. ఏ ఫ్యూచర్ చెప్తోంది, బి ఫ్యూచర్ చెప్తోంది, సి ఫ్యూచర్ చెప్తోంది. ఎస్టిమేటెడ్ షుగర్ ప్రొడక్షన్ దిస్ ఇయర్ ఇంకా జరగబోయేది చెప్తోంది, అది ఫ్యూచరే. ఈలో కూడా నెక్స్ట్ ఇయర్ గురించి ఏం మాట్లాడుతోంది, ఈ కూడా అన్నీ నెక్స్ట్ ఇయర్ సూన్ త్వరలో చెప్తుంటే ఈ ఇయర్ గురించి చెప్పిన టాపిక్ ఒక్కటే ఉంది, దట్ ఈజ్ ఎఫ్. అన్ని ఫ్యూచర్ గురించి చెప్తుంటే ఇదొక్కటి మాత్రమే. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద అన్ప్రెసిడెంటెడ్ ఇయర్స్ ఫర్ ద షుగర్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. ఈ సంవత్సరము షుగర్ ఇండస్ట్రీకి ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ ఇయర్. యాజ్ ద షుగర్ సీజన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్ విత్ హై క్లోజింగ్ స్టాక్. ఇది హై క్లోజింగ్ స్టాక్తో ఎండ్ అవుతోంది అన్నాడు. ఇదే ఇయర్ గురించి, దిస్ ఇయర్ గురించి ఇంకొక చోట మాట్లాడాడు. ఎఫ్లో ఈ సంవత్సరం గురించే మాట్లాడాడు. డిలో కూడా ఈ సంవత్సరమే. ఎఫ్డి 32.9 ప్రొడక్షన్ ఉంటే 26 million tons అనేటువంటిది డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే సుమారు 6 million మిగిలిపోతోందట. సో పాతది ఒక కొంత ఉండగా ఇది ఒక 6 మొత్తం కలిపి 14.5 million మిగులుతోంది. ఎఫ్ తర్వాత డి. డొమెస్టిక్ కన్జంప్షన్ 26 million, టోటల్ ప్రొడక్షన్ 32.9. ఇది డొమెస్టిక్ కాకుండా ఎక్స్పోర్ట్స్ ఉండబోతున్నాయి ఒక 3 million. ఇక్కడికి ఎఫ్కి డికి బికి రిలేషన్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ సంవత్సరం 14.5 million మిగలచ్చు ఉంటుంది స్టాక్ అని ఎఫ్లో చెప్తే, ఎక్స్పెక్టెడ్ ఎంత ఉందయా 32.9 ఉంది. డొమెస్టిక్ ఒక 26 పోతే ఒక 3 million ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. డొమెస్టిక్కి 26 పోతే మిగిలిన దాంట్లో 3 million మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇదే ఎక్స్పోర్ట్స్ గురించి మళ్ళా చెప్తున్నాడు ఏలో. షుగర్ ఎక్స్పోర్ట్స్ విల్ హ్యావ్ టు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ టు అండ్ ద గవర్నమెంట్ షుడ్ ఫెసిలిటేట్ హయ్యర్ ఎక్స్పోర్ట్ స్టే ఇండస్ట్రీ సోర్సెస్. కాబట్టి ఇక్కడ ఇంకా పెరగాలి అంటున్నాడు. ఆ తర్వాత మనం అనుకున్నదే సి అండ్ ఈ. సిలో అంటాడు విత్ డెఫిసిట్ రైన్స్ షుగర్ ప్రొడక్షన్ మే డ్రాప్ నెక్స్ట్ సీజన్ ఇన్ మహారాష్ట్ర అండ్ నార్త్ కర్ణాటక. ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ డిక్లైన్ నెక్స్ట్ ఇయర్, ఈ డ్రాప్ ఈ డిక్లైన్, ద అసోసియేషన్ ఎక్స్పెక్ట్స్ ద టోటల్ ప్రొడక్షన్ టు బి హయ్యర్ దాన్ ద కన్జంప్షన్. ఒకవేళ నెక్స్ట్ సీజన్లో షుగర్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా టోటల్ ప్రొడక్షన్ ఎక్కువగానే ఉంటుంది.
కన్జంప్షన్ కన్నా. సో దట్ ఫస్ట్ వన్లో దిస్ ఇయర్, సెకండ్ వన్లో దిస్ ఇయర్ పండిన పంటని 26 మిలియన్ టన్స్ డొమెస్టిక్ గాను 3 మిలియన్ టన్స్ ఎక్స్పోర్ట్స్కి వాడతాం. ఇక్కడతో ఎఫ్డిబికి రిలేషన్ ఉంది. ఇక ఏమిటయ్యా అంటే ఎక్స్పోర్ట్స్ ఆగకూడదు, కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ సిలో అంటాడు నెక్స్ట్ ఇయర్ డ్రాప్ ఉండొచ్చు, డ్రాప్ ఉన్నా ప్రొడక్షన్ ఎక్కువగాను కన్జంప్షన్ తక్కువగాను ఉంటుంది, ఇంకా మిగులుంటుంది అని చెప్పాడు ఈలో. సో దట్ FDBACE. ఎఫ్లో అంటాడు ఈ ఇయర్ అన్ప్రెసిడెంట్ ఇయర్ అంటున్నాడు, ఒక హై క్లోజింగ్ స్టాక్తో 14.5తో ఎండ్ అవుతుంది అన్నాడు. అదే సంవత్సరం దిస్ ఇయర్ అంటూ చెప్తున్నాడు. ఏం జరగబోతోందట, ఇదే సంవత్సరంలో ఏం జరగబోతోంది? 32.9 మిలియన్ ప్రొడక్షన్, 26 మిలియన్ కన్జంప్షన్, 3 మిలియన్ ఎక్స్పోర్ట్. ఇది FDB. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగకూడదు, అవి కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఒకవేళ సిలో అంటాడు నెక్స్ట్ సీజన్లో డ్రాప్ ఉండొచ్చు అని. ఈలో అంటాడు డ్రాప్ ఉన్నప్పటికీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, కన్జంప్షన్ తక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. సో దట్ దిస్ ఈజ్ FDBACE. Yes, my dear friends, as I expected, as I told you that I'm going to explain you 75 rules and the particular PDF already uploaded. ఒక 10 minutes పట్టచ్చమ్మా. ఎస్, రేపటి క్లాసులో మరలా మిమ్మల్ని ఈ రూల్స్ గురించి వాటిలో మీకున్న డౌట్స్ గురించి అడుగుతాను. మీరు అది అప్లోడ్ చేసుకున్నాక, మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఒకసారి చదువుకోండి, చూసుకోండి. మళ్ళీ ఇదే వీడియో మరొక్కసారి వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే 10 నిమిషాల వీడియోని మరొక్కసారి మరలా రేపు డౌన్లోడ్ చేసుకున్న పేపర్ దగ్గర పెట్టి విన్నాక క్లాస్కి రండి. మళ్ళీ ఏ రూల్ దగ్గర మీకు ప్రాబ్లం ఉందో చెప్తే ఆ రూల్ మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. Yes, my dear friends, some is used in positive sentences, any is used in negative sentences. Some is used in positive, any is used in negative or interrogative. Much అనేది uncountable, many అనేది countable. Further అంటే next, farther అంటే distance. I have one elder brother. నాకు older brother ఉండడు, ఎల్డర్ బ్రదరే ఉంటాడు. హీ ఈజ్ ఓల్డర్ దాన్ ఐ. ఎల్డర్ దాన్ ఐ అనకూడదు, ఓల్డర్ దాన్ ఐ అనాలి. LATER లేటర్ అనేది టైంకి సంబంధించిన పదం. లేట్, లేటర్, లేటెస్ట్. LATTER లేటర్ అనేది సెకండ్ వన్ చెప్తుంది, రెండవది అని అర్థం. అలాగే లేటర్, లాస్ట్ అంటే ఫైనల్ వన్. లేటెస్ట్గా జరిగింది అంటే రీసెంట్గా జరిగింది అని అర్థం. లాస్ట్, లేటెస్ట్. వన్ అనదర్ అనే పదం వాడాలంటే చాలా మంది ఉండాలి. ఈచ్ అదర్ యూజ్ చేయాలంటే ఇద్దరు సరిపోతారు. లైలా అండ్ మజ్ను లవ్డ్ ఈచ్ అదర్, వన్ అనదర్ కాదు. అనదర్ వన్ కావాలి అంటే అడిషనల్ వన్ కావాలి. ఒక ఫ్రూట్ బాగుంది, అదే ఫ్రూట్ మళ్ళా కావాలంటే అనదర్ వన్. నాకు ఈ ఫ్రూట్ వద్దు మార్చమంటే అదర్ వన్, రీప్లేస్, ఆల్టర్నేటివ్. ఎవ్రీ యూజ్ చేయాలంటే చాలా మంది ఉండాలి. ఈచ్ అప్లై చేయాలంటే ఓన్లీ 2. అనదర్ వన్, అదర్ వన్, ఎవ్రీ అండ్ ఈచ్. ఇద్దరే బాయ్స్ ఉన్నప్పుడు ఈచ్ వన్ అంటాం, చాలా మంది ఉన్నప్పుడు ఎవ్రీ వన్ అని అంటాం. ఎవ్రీ చాలా మంది ఉన్నప్పుడు అప్లై చేయాలి, ఈచ్ అనేది ఇద్దరు ఉన్నప్పుడే అప్లై చేయాలి. అలాగే బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే తెలియదనే సెంచరీస్, డికేడ్స్, ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్ ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ 10 years అనొచ్చు, ఓవర్ 10 years అనొచ్చు, ఫర్ ఓవర్ 10 years అని కూడా అనొచ్చు. అలాగే మిత్రమా, టిల్ని టైంకి, అంటిల్ని యాక్షన్కి వాడతాం. అలాగే బిట్వీన్ ఇద్దరి మధ్యలో, అమాంగ్ ఎక్కువ మంది మధ్యలో అనుకున్నప్పుడు బిట్వీన్ అప్లై చేయాలంటే 2 అనే నెంబర్ ఉండాలి. 2 అనే నెంబర్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? 2గా కానీ, బోత్, ట్విన్స్, పెయిర్, కపుల్, బైలాటరల్, మ్యాచెస్, వీటన్నిటి యొక్క అర్థము 2A. బోత్, ట్విన్స్, పెయిర్స్, కపుల్స్, బైలాటరల్ అండ్ ఫైనల్లీ
మ్యాచెస్. ఇవి కనిపించినప్పుడు అది బిట్వీన్ గానే తీసుకోవాలి. సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్ ఈ పదాల తర్వాత టు రావాలి. ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, పీసెస్ ఆఫ్ చాక్, పేజెస్ ఆఫ్ పేపర్, కప్స్ ఆఫ్ టీ, కప్స్ ఆఫ్ కాఫీ, కేక్స్ ఆఫ్ సోప్, bunches of flowers, baskets of fruits. He offered me tea, wrong అండి. He offered me a cup of tea, correct. And you know, it's, it is, it's వేరు, it is వేరు, it is, it was, it has అనాలంటే అపాస్ట్రఫీ రావాలి. ఇట్స్ దేర్, ఇట్స్ సింగులర్ దాని యొక్క, దేర్ ప్లూరల్ వారి యొక్క, ఇట్స్ దేర్. And you know, unless equal to, if not, despite equal to, in spite of. Despite of అనకూడదు, అన్లెస్ ఉన్న స్టేట్మెంట్లో నాట్ అనేది రాకూడదు. ఫాదర్ ఇన్ లాస్ కాదు, ఫాదర్స్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లాస్ కాదు, బ్రదర్స్ ఇన్ లా. కజిన్ బ్రదర్ కాదు, కజిన్. కజిన్ బ్రదర్ కాదు, కజిన్. అడ్జెక్టివ్స్ అన్నీ ఒక సీక్వెన్స్లో ఉండాలి. ముందుగా నెంబర్, తర్వాత క్వాలిటీ, తర్వాత సైజ్, తర్వాత ఏజ్, తర్వాత కలర్. 2 బ్యూటిఫుల్ స్మాల్ యంగ్ వైట్ డాగ్స్. 2 నెంబర్, బ్యూటిఫుల్ క్వాలిటీ, స్మాల్ యంగ్ వైట్ డాగ్స్. ఇది అబౌట్ సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అలాగే దో అంటే బట్ అని అర్థం, ఆల్దో అన్న బట్ అని అర్థం. ఒక వాక్యంలో దో బట్ రెండు ఉండవు. యాజ్ ఉన్నప్పుడు సో ఉండదు, ఇఫ్ ఉన్నప్పుడు సపోజ్ కూడా ఉండవు. వీటిని అలా వాడకూడదు. హూ ఎవరైతే, హూమ్ ఎవరినైతే, విచ్ ఏదైతే, వేర్ ఎక్కడైతే, వెన్ ఎప్పుడైతే. వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఫుల్ స్టాప్ ఇచ్చాడంటే అది వేర్ యు ఆర్ గోయింగ్ అవుతుంది. ఫుల్ స్టాప్ ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. కానీ ఫుల్ స్టాప్ ఇచ్చాడు కాబట్టి మనం వేర్ యు ఆర్ గోయింగ్ గానే దాన్ని మనం చూడాలి. అదేవిధంగా నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి. హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలి. నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇచ్చిన 2 పదాలని ఈక్వల్గా అప్లై చేయాలి. లెస్ట్ వచ్చినప్పుడు షుడ్ రావాలి. సూపర్లేటివ్ డిగ్రీ, ఓన్లీ, ఆల్ వచ్చినప్పుడు దట్ వచ్చి తీరాలి. ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్డ్ వచ్చినప్పుడు దట్ రాకూడదు. ఏ బాయ్ అని అన్నామంటే ఎనీ బాయ్, దా బాయ్ అన్నామంటే పర్టికులర్ బాయ్. ఏ అనే ఆర్టికల్ని కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్, ఏ యూనిట్, ఏ యూనిక్గా అప్లై చేయాలి. యాన్ అనేటువంటి దాన్ని వొవెల్ సౌండ్ ముందు ఎన్ ఆనెస్ట్, ఎన్ ఆనర్, ఎన్ అవర్ అలా అప్లై చేయాలి. అలాగే టు వచ్చినప్పుడు టు, సో వచ్చినప్పుడు దట్, వెరీ వచ్చినప్పుడు అండ్, వెదర్తో ఆర్ రావాలి. బిట్వీన్తో అండ్, బోత్తో అండ్ రావాలి. అలాగే నో సూనర్తో దాన్, హార్డ్లీతో వెన్, స్కేర్స్లీతో వెన్, నైదర్తో నార్, ఐదర్తో ఆర్, నాట్ ఓన్లీతో బట్ ఆల్సో రావాలి. టు అప్లై సూపర్లేటివ్ డిగ్రీ మోర్ దాన్ 2 nouns ఆర్ రిక్వైర్డ్. అవాయిడ్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ మోర్ అండ్ మోస్ట్. మోర్ లాంగర్ అనకూడదు, లాంగర్. మోస్ట్ హైయెస్ట్ అనకూడదు, హైయెస్ట్. యూజ్ ఆర్టికల్ ది బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ. ద బెస్ట్, ద వరెస్ట్, ద క్లవరెస్ట్. అదేవిధంగా ద వర్డ్స్ యూనిక్, ఎక్స్ట్రీమ్, ఎగ్జాక్ట్, పర్ఫెక్ట్, ఫుల్ వాటి ముందు మోర్లు కానీ మోస్ట్లు కానీ రావు. మోస్ట్ యూనిక్ కాదు, యూనిక్. మోర్ పర్ఫెక్ట్లీ కాదు, పర్ఫెక్ట్లీ. అదేవిధంగా మిత్రులారా, రానా ఈజ్ టాలర్ దాన్ స్ట్రాంగ్. రానాని రానాతోటే కంపేర్ చేస్తున్నా, దాన్ని ఇంటర్నల్ కంపారిజన్ అంటాం. రానా ఈజ్ టాలర్ దాన్ స్ట్రాంగ్ కాదు, రానా ఈజ్ మోర్ టాల్ దాన్ స్ట్రాంగ్. యు ఆర్ యంగర్ దాన్ మీ కాదు, ఈక్వల్గా ఉండాలి. యు ఆర్ యంగర్ దాన్ ఐ. షీ ఈజ్ టాలర్ దాన్ హిమ్ కాదు, షీ ఈజ్ టాలర్ దాన్ హీ. ద క్లైమేట్ ఆఫ్ బెంగళూరు ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ముంబై. ద క్లైమేట్ ఆఫ్ బెంగళూరు ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ముంబై. అదేవిధంగా మిత్రమా, ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఏదేని ఒక వాక్యంలోని వెర్బులన్నీ ఒకే రూపంలో ఉండాలి.
if plus V1, will plus V1, if plus V2, would plus V1, if plus had plus V3, would have plus V3. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే సిన్స్ ఫర్ వచ్చినప్పుడు పెర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. ఒకవేళ ఫ్యూచర్ ఇండికేషన్ ఉంటే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ ఇండికేషన్ ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్, ఏ ఇండికేషన్ లేకపోతే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్. When there are two actions in the past, earlier action should be had plus V3. గతంలో రెండు పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని had plus V3లోను, తర్వాత జరిగిన విషయాన్ని V2లోను చెప్పాలి. The verbs love, like, hate, dislike, belong, believe, have, own, know, forget, understand, remember ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటికి కంటిన్యూస్ టెన్స్ రాకూడదు. ఎంజాయ్ లేదా అవైల్ వచ్చినప్పుడు మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్ వంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి, కానీ అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండకూడదు. హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్, హ్యాంగ్, హంగ్, హంగ్, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్. అండ్ తనంత తానుగా రైజ్ అయితే రైజ్, రోజ్, రైజన్. మనం రైజ్ చేస్తే రైజ్, రైజ్డ్, రైజ్డ్. ప్రాక్టీస్ సిఈ నౌన్, ప్రాక్టీస్ ఎస్ఈ వెర్బ్. AFFECT effect verb, EFFECT effect noun. Lose, last, lose, fit. Loss, profit, opposite. Last, first, opposite. LASS, lass, opposite, girl. And then return back lo back, enter into lo into, order for lo for, comprises of lo of. Repeat again lo again, revert back lo back, concerted wife lo concerted, suddenly come across lo suddenly, funeral service lo service, discuss about, describe about, inquire about lo about, use cheyakudadu. Enter into a room wrong, but enter into agreement correct. Inquire about address wrong, inquire about health correct. Being a holiday kaadu, it being a holiday. బీయింగ్ ఏ సండే కాదు, ఇట్ బీయింగ్ ఏ సండే. ఏ పదాలైతే FUL, IVE, OUS, BLE, IC, AL, NT, RY, LESSతో ఎండ్ అవుతాయో వాటిని అడ్జెక్టివ్స్ అని, MENT, NESS, TION, CION, SION, CE, TY, TH, HOOD, SHIP, ISMతో ఎండ్ అవుతాయో వాటిని నౌన్స్ అని అంటాం. అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. నౌన్కి ముందు అడ్జెక్టివ్ ఉండాలి. ఆఫ్కి ముందు నౌన్ ఉండాలి. బైకి ముందు V3 ఉండాలి. హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో యాడ్వర్బ్ ఉండాలి. అలాగే బి ప్లస్ అడ్జెక్టివ్ అంటాం, హ్యావ్ ప్లస్ నౌన్ అని కూడా అంటాం. ఇది మాత్రమే కాకుండా వెన్ యూ క్వశ్చన్ ద వెర్బ్ విత్ హూ యూ గెట్ ద సబ్జెక్ట్, వెన్ యూ క్వశ్చన్ ద వెర్బ్ విత్ వాట్ అండ్ హూమ్ యూ గెట్ ద ఆబ్జెక్ట్. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. హ్యావ్ తర్వాత V3 ఫామ్ని అప్లై చేయాలి. ఇమాజినరీ ఇంపాసిబుల్ కండిషన్ వచ్చినప్పుడు ఇఫ్ ఐ వర్ యూ అంటాం. అది ఇమాజినరీ ఇంపాసిబుల్ కండిషన్, వర్ యూజ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ వర్స్. అలాగే మిత్రమా, మరికొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఐ విష్, ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ రైట్ టైమ్, ఇట్ ఈజ్ హై టైమ్ లాంటి క్లాజెస్ ఉన్నప్పుడు V2 అప్లై చేయండి. గతంలో మీకున్న అలవాటును చెప్పాలి అంటే యూజ్డ్ టు అప్లై చేయండి. ఒక స్టేట్మెంట్లో ఎస్టర్డే, ఎగో, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ లాంటివి కనిపించినప్పుడు V2 అప్లై చేయండి. దేర్ ఈజ్ ఏ బుక్ అంటాం, దేర్ ఆర్ మెనీ బుక్స్ అంటాం. ఇక్కడ దేర్ డిసైడ్ చేయలేదు, ఏ బుక్ అని ఉంది కాబట్టి ఈజ్ అప్లై చేసాం. మెనీ బుక్స్ అని ఉంది కాబట్టి ఆర్ అప్లై చేసాం. దేర్ ఈజ్ ఎ బుక్, దేర్ ఆర్ మెనీ బుక్స్. అలాగే మిత్రమా, 10 miles are a long distance కాదు, 10 miles is a long distance. 24 hours is a day, 7 days is a week. ఇవి మెజర్మెంట్స్. ఇవి వచ్చినప్పుడు లేటర్ పార్ట్ని చూడాలి. వీక్ సింగులర్ కాబట్టి 7 days ఈజ్ ఏ వీక్ అన్నా, డే సింగులర్ కాబట్టి 24 hours ఈజ్ ఏ డే అన్నా. యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ మొదలైనవి వచ్చినప్పుడు V1 కానీ V1+S కానీ అప్లై చేయండి. ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ అప్లై చేయాలంటే అది వెర్బ్ ప్లస్ ING అయి ఉండాలి. టు తర్వాత V1 రావాలి. విత్ ఏ వ్యూ టు, ఇన్ ఎడిషన్ టు, కమిటెడ్ టు మొదలైనవి వచ్చినప్పుడు
వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావాలి. అలాగే మిత్రమా లెట్, గెట్, మేక్, హెల్ప్, హ్యాడ్, బెటర్, హ్యాడ్, సూనర్ తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. దట్ ఈస్ ఓన్లీ V1. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొంచెం ముందుకు వెళ్తే మొడాల్ ప్లస్ V1, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్, డేర్, వీటి తర్వాత V1, డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. అలాగే ఇంకా నేర్చుకున్నాం మనం ఈజ్, వర్స్, హ్యాజ్, V1 ప్లస్ ఎస్ సింగులర్ వెర్బ్, ఆర్, వర్, హ్యావ్, V1 ప్లూరల్ వెర్బ్. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. వన్ ఆఫ్ ద బాయ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద అనేవి సింగులర్స్. అలాగే నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు కన్సిడర్ సెకండ్ సబ్జెక్ట్. అదేవిధంగా మిత్రమా విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు కన్సిడర్ ఫస్ట్ సబ్జెక్ట్. కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ, హర్డ్, ఫ్లాక్, ఫ్లీట్ కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్గా ఉంటే సింగులర్, డివైడ్ అయితే ప్లూరల్. బ్రెడ్ అండ్ బటర్ షాపులో సింగులర్, రెస్టారెంట్లో ప్లూరల్. బ్రెడ్ అండ్ బటర్ షాపులో ప్లూరల్, రెస్టారెంట్లో సింగులర్. టైమ్ అండ్ టైడ్, క్యారెక్టర్ అండ్ కాండక్ట్, సమ్ అండ్ సబ్స్టాన్స్ సింగులర్. మై ఫాదర్ అండ్ గైడ్ సింగులర్, మై ఫాదర్ అండ్ మై గైడ్ ప్లూరల్. ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈజ్ సింగులర్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఈజ్ ప్లూరల్. ఫర్నిచర్, లగేజ్, ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్, స్టేషనరీ, న్యూస్ ఇవన్నీ కూడా సింగులర్. ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ సింగులర్. దీస్ ఆర్ ద రూల్స్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ డాక్యుమెంట్. మరొకసారి ఈ రూల్స్ మరలా వినండి. రేపటి క్లాసులో మరలా చెప్తా. మీరు రేపటి క్లాసులో మిమ్మల్ని అడిగేది ఏ రూల్ బాగా ఇంకా క్లియర్గా మీకు కావాలని అడుగుతా. అయితే ఈ మొత్తం రూల్స్లో ఒక 25 రూల్స్ అప్కమింగ్ ఎగ్జామినేషన్కి రేపు లిస్ట్ అవుట్ చేసి ఇస్తా. ఆ 25 రూల్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఆ 25 రూల్స్ చూసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు. అండ్ నౌ ఇప్పుడు ఏముందో చూద్దాం రండి. వర్కర్స్ బ్యాటలింగ్ టు రిస్టోర్ పవర్ సప్లై టు ద డ్యామేజ్డ్ రియాక్టర్స్ హ్యావ్ సక్సెస్ఫుల్ అన్నాడు. ఇప్పుడే మాట్లాడుకున్నాం బి ప్లస్ అడ్జెక్టివ్ అని. ఇప్పుడే మాట్లాడుకున్నాం FUL వస్తే అది అడ్జెక్టివ్ అవుతుందని. మరి ఇది అడ్జెక్టివ్ అయినప్పుడు హ్యావ్ సక్సెస్ఫుల్ అని ఎలా అంటామండి? మనం అక్కడ ఆర్ సక్సెస్ఫుల్ అనాలి. లేదా ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ ప్లస్ V3 ప్రకారం దీనిని హ్యావ్ సక్సీడెడ్ అని కూడా అనొచ్చు. హ్యావ్ సక్సీడెడ్ కానీ ఆర్ సక్సెస్ఫుల్ కానీ తీసుకోవాలి. ద లెటర్ ఆఫ్ ఆఫర్ ఈస్ బీయింగ్ డిస్పాచ్డ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎవరికి ఇచ్చారండి లెటర్ ఆఫ్ ఆఫర్? షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ ఇచ్చారు. ఎవరికైతే అలాట్ చేశారో, హూమ్ వర్ అలాటెడ్ కాదమ్మా, హూ వర్ అలాటెడ్. ఎవరికైతే అలాట్ చేశారో, హూ కేవలం ఇక్కడ ఒక కంజంక్షన్ గానే కాదు సబ్జెక్ట్ గా కూడా పనిచేస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది. కాబట్టి హూమ్ వర్ అలాటెడ్ కాదు, హూ వర్ అలాటెడ్. ద గవర్నమెంట్ పాలసీ డస్ నాట్ నెసెసరీ హ్యావ్ అన్నాడు మిత్రమా. చెప్పుకున్నాం హెల్పింగ్ వెర్బ్ ప్లస్ రూల్లో చెప్పుకున్నాం అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్. ఈ రూల్ ప్రకారం డస్ నాట్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్ అయితే, హ్యావ్ అనేటువంటిది మెయిన్ వెర్బ్ అయితే, మరి ఆ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి అది నెసెసరీ హ్యావ్ కాదు, నెసెసరీలీ హ్యావ్. రూల్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ డస్ నాట్ నెసెసరీలీ హ్యావ్. Nothing is perfect, and we might realize that even when we went wrong, the consequences అనేటువంటిది ప్లూరల్ నాన్న. మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్. ఆ విధంగా చూసుకున్నప్పుడు వర్ నాట్ యాజ్ బ్యాడ్. కాన్సిక్వెన్సెస్ అనేది ప్లూరల్ కాబట్టి వాజ్ కాదు నాన్న, వర్. When the astronomers first begin studying the motion of galaxies, they had past tense. Begin అనేది మిత్రులారా V1 అయ్యింది, ఇది మిత్రులారా V2 అయ్యింది.
చూడు మిత్రమా, ఇది కూడా V2 అయి ఉంది. సో ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్ అనే రూల్ ప్రకారం ఇది బిగాన్ కాదు మిత్రమా, ఇట్ షుడ్ బికమ్ బిగాన్. సో ఇప్పుడు బిగాన్ అనేది V2, హ్యాడ్ అనేటువంటిది V2, తర్వాత ఉన్న హ్యాడ్ కూడా V2 ఏ మిత్రమా. సో యూ కెనాట్ అప్లై బిగిన్, ఇట్ ఈస్ బిగాన్. ద చైల్డ్ వాజ్ మీకు చెప్పడం జరిగింది to సో దట్ నాట్ అని, వాజ్ టూ స్మాల్ అనాలి తప్ప వాజ్ టూ స్మాల్ కాదు. టు రీచ్ ద స్విచ్. The rate of metabolism of a body is comparatively lowest when it is at rest and is thus optimum for examination. Comparatively lowest అనేది తప్పండి, comparatively low అనొచ్చు. Comparatively low is equal to lower. లేదు అది లోయెస్ట్ అని చెప్పాలి అనుకుంటే is the lowest. మూడు రకాలుగా చెప్తున్న ఆన్సర్. కంపారిటివ్లీ లో అనొచ్చు, కంపారిటివ్లీ లో మీన్స్ లోవర్ అనొచ్చు, లేదా ద లోయెస్ట్ అనొచ్చు. బట్ కంపారిటివ్లీ లోయెస్ట్ అనేది ఎర్రర్ మిత్రులారా. కంపారిటివ్లీ లోయెస్ట్ కాదు, యూ కెన్ కాల్ కంపారిటివ్లీ లో లేదా లోయర్ ఆర్ ద లోయెస్ట్. ద పొజిషన్ లీడర్ ట్రైడ్ టు బోల్స్టర్ హిజ్ పొజిషన్, స్ట్రెంగ్థన్ హిజ్ పొజిషన్ with the voters by pressing corruption charges against rivals. The opposition leader tried to bolster his position. తన పొజిషన్ ని బోల్స్టర్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నాడు. ఇది విత్ ద ఓటర్స్ కాదమ్మా, ఓటర్స్ లో అనాలంటే విత్ ఇన్ ద ఓటర్స్. By pressing corruption charges against rivals. The recently imposed dress code in the university has enraged the students who will be going on to strike since tomorrow అనకూడదండి, ఫ్రమ్ టుమారో అనాలి. అమ్మా సిన్స్ వాడినప్పుడు ఖచ్చితంగా దాంతో పాటు పాస్టే వస్తుందమ్మా, సిన్స్ ఎస్టర్డే. కానీ ఫ్రమ్ వచ్చినప్పుడు ఫ్రమ్ టుడే అనొచ్చు, లేదా ఫ్రమ్ వచ్చినప్పుడు ఫ్యూచర్ రావచ్చు. ఫ్రమ్ టుడే, ఫ్రమ్ టుమారో. సో ఫ్రమ్ అనేది ఫ్రమ్ టుడే, ఫ్రమ్ టుమారో, ఫ్రమ్ ఎస్టర్డే, ఫ్రమ్ 2 days అనకూడదమ్మా, సిన్స్ వాడాలి. సిన్స్ టుమారో కాదు, సిన్స్ ఎస్టర్డే. సిన్స్ పాస్ట్ టెన్స్కి, ఫ్రమ్ టుడేకి, ఫ్రమ్ టుమారోకి అప్లై చేయొచ్చు. Ever since he took over as the chief minister of the state, rate for unemployment కాదమ్మా, rate of unemployment. Rate for unemployment కాదు, rate of unemployment. అలా రేపటి రోజున మనం మరిన్ని క్వశ్చన్స్తో వస్తాం. అయితే ఇక మీదట ప్రతిరోజు రూల్స్ యొక్క రివిజన్ ఉంటుంది. మీకు అర్థమైన రూల్స్ని టిక్ చేసుకోండి. ఏ రూల్ అర్థం అవ్వకపోయినా you are free to ask me, I'll explain with example తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. విత్ ఇన్ 1 week లో ఆల్ రూల్స్ మనకి వచ్చేసి ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి రూల్స్ని కొంచెం డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.